నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో తిరుమల లడ్డూ విషయంలో ఎంత వివాదం రాజుకుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈలోపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహావేశాలు వెళ్ళగక్కారు. ఈరోజు లడ్డూ విషయంలో ఎంత తప్పు జరిగిందనే విషయాన్ని ఎత్తుకున్నారు. తర్వాత లడ్డూకు సంబంధించి కొంతమంది హీరోలు జోక్ చేస్తే వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈవెన్ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని కూడా ఖండించారు. దీనికి తోడు ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో ఎవరైనా ఇట్లాంటి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు అంటూ ఆగ్రహావేశాలకు లోనైన పరిస్థితి ఈరోజు మనం చూసాం. నిజంగా ఆయన మాట తీరు, వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వింటుంటే ఆయన ఎంత సీరియస్గా ఉన్నారు సనాతన ధర్మం విషయంలో అనేది మనకు అర్థమవుతుంది. సో నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి, సెక్యులర్ ముసుగున ఉన్న హిందువుల గురించి కూడా చీల్చి చెండాడారనే చెప్పాలి. మరోవైపు అటు ఇది ముస్లింలకు సంబంధించింది కాదు, క్రిస్టియన్లకు సంబంధించింది కాదు, సనాతన ధర్మం విషయంలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను, ఎవరిని హర్ట్ చేయకుండా ఇతర మతాలని అంటూ కూడా ముఖ్యంగా సెక్యులర్ వాదులు హిందువుగా ఎవరున్నారో వాళ్లను కూడా పూర్తిగా కామెంట్ చేశారు. సో అసలు పవన్ కళ్యాణ్ విషయాన్ని ఎత్తుకున్న తీరును, సనాతన ధర్మాన్ని తాను వ్యాఖ్యానిస్తున్న తీరును ఎలా అర్థం చేసుకోవాలి మనం మాట్లాడదాం. నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ అండ్ CEO సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సాయికృష్ణ గారు నమస్తే అండి. సో నిజంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే చాలామందికి గూస్ బంప్స్ వచ్చాయి అన్నట్టుగా ఉంది సిచ్యువేషను. దాన్ని ఎలా డీకోడ్ చేస్తామంటారు? సో ఇవాళ నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వింటే నాకు అసలు ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటా, నేను ఇంజనీరింగ్ ఆ టైంలో సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది అనగానే ఫస్ట్ డే సినిమా చూడడం అలవాటు. ఆ టైంలో అసలు ఫస్ట్ డే ఎట్లుంటుందో మీకు తెలుసు, ఒక ఫ్యాన్ మూమెంట్స్ అంటారు కదా. లిటరల్లీ ఆఫ్టర్ 20 years నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ ఆయన ఆ కనకదుర్గమ్మ గుడి దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఎంత విజిల్స్ వేయాలి, థియేటర్లో పేపర్లు విసిరేసిన రోజు ఉంది సార్, అంతకంటే ఒక 100 రెట్ల ఆనందం వచ్చిందండి. అసలు అది చూసి వెంటనే నన్ను వెంటనే పెట్టాను. ఒక్కడొచ్చాడు, ధర్మానికి గొంతుకయ్యాడు, కోట్లాది మంది హిందువులకు ధైర్యమయ్యాడు, దశాబ్దాలుగా ధర్మరక్షకులు ఎందరో చేసిన పూజలు నేటికి ఫలిస్తున్నాయనిపిస్తోంది. పవర్ స్టార్ ఆఫ్ సనాతన ధర్మాన్ని నేను ట్వీట్ చేశా. లిటరల్లీ నాకు అంటే గత 10 సంవత్సరాల నుంచి అయితే లిటరల్లీ 10 సంవత్సరాల నుంచి వేరే ఛానల్లో ఉన్నప్పుడు కానీ, నేషనల్ స్టార్ పెట్టినప్పటి నుంచి కానీ అనేక సార్లు ఈ సెక్యులరిజం అనే మాటతోటి, సెక్యులరిజం ముసుగులో లేదా సెక్యులరిజం అనే పేరుతోటి హిందువుల్ని అదే పనిగా టార్గెట్ చేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. ఎన్నోసార్లు ఎన్నో వీడియోల్లో మాట్లాడుతూ ఉన్నాం. మనం నేషనల్ స్టార్ రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నాం. అండ్ మనం ఏం వేరే మతానికి అగేన్స్ట్ కాదు, ఏ క్రిస్టియానిటీకో ఇస్లాంకో వాటికో అగేన్స్ట్ కాదు 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 అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు హిందుత్వవాదివి, నీ మతం ఉన్మాదివి, నువ్వు RSS, నువ్వు BJP ఇట్లా మాట్లాడుతూ వస్తుంటారు. మనకు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఒకసారి అంటే ఒక సినిమా హీరో, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఒక జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ సేమ్ మాటలు అంటే ఎందరో కొన్ని కోట్లాది మంది ధర్మ పరిరక్షకులు, ధర్మం కోసం సంవత్సరాల పాటు వాళ్ళు త్యాగం చేశారు, జీవితాలు త్యాగం చేసిన వాళ్ళందరికీ ఒక ఆలంబనగా అనిపించింది. అందుకు నేను ఒక గొంతుక లాగా అనిపించింది నాకు అన్నాను నేను. బేసికలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పొలిటికల్ స్టాండ్స్ కానీ, పొలిటికల్ ఆయనకున్న క్రెడిబిలిటీ కానీ, ఆయన మాట్లాడుతున్న విధానం కానీ మనం అనేక విషయాల్లో మనం చూస్తున్నాం. చాలా సంవత్సరాలుగా ఆయన ఇంప్రెసివ్ జర్నీ ఆయనది. ఇవాళ నాకు అనిపిస్తుంది ఒక పరిపక్వమైనటువంటి వ్యక్తిగా ఆయన నాకు ఇవాళ కనబడుతున్నారండి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ వాయిస్ నిజంగా సింపుల్ కాదు. ఇది ఇట్లాంటి మాటలు ఒక పొలిటీషియన్ మాట్లాడడం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో, నాకు తెలిసి నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి ఇట్లాంటి మాటలు చూడలేదు. చూసాం ఎవరంటే ఒక BJP నాయకులు, RSS నుంచి వచ్చిన వాళ్ళు ఇంతే స్థాయిలో మాట్లాడిన వాళ్ళని చూసాము. BJP నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళకు ఒక ధర్మం పట్ల వాళ్ళకి అవగాహన ఉంది, ధర్మం గురించి వాళ్ళు మాట్లాడతారు, ధర్మం కోసమే పనిచేస్తామన్న భావన ఉంటుంది. కానీ BJP కాకుండా వేరే పార్టీని స్థాపించి అండ్ అందులోనూ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత సీరియస్ గా మాట్లాడడం అయితే నాకు కనబడలేదండి. ఫస్ట్ టైం ఒక మనిషి మాట్లాడుతున్నాడు. నిజంగా ధర్మానికి మంచి రోజులు వచ్చాయేమో ఆంధ్రప్రదేశ్ లో అనిపిస్తోంది. అండ్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ ఫర్ దాట్. అండ్ ఇంకొంచెం లోతుల్లో డీకోడ్ చేస్తే తన మాటల్లో సెక్యులర్ హిందువులని కూడా ఆయన మాట్లాడారు. అండ్ ఇది ముస్లింలకు, క్రిస్టియన్లకు సంబంధించిన మాటలు నేను మాట్లాడట్లేదు అంటూనే చాలా జాగ్రత్తగా సెక్యులర్ హిందువులు అన్నారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? చాలా
ఆయన నిజంగా ఆయన గుండె నుంచి వచ్చినాయండి. ఇవాళ మాత్రం నాకైతే క్లియర్ గా కనబడుతుంది. ఆయన యాక్చువల్లీ ఆయనకి క్లారిటీ ఉంది, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. ధర్మం అంటే ఏంటో ఆయన చెప్పాడు ఒక మాటలో. సనాతన ధర్మం అంటే అన్ని మతాల్ని కలుపుకోగలిగేది, అందరినీ సమాదరించే ఒక అద్భుతమైన ధర్మం సనాతన ధర్మం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు అని చెప్పారు. అండ్ ఎట్ సేమ్ టైం సెక్యులరిజం అంటే ఇది వన్ వే కాదు, టూ వేస్. చాలా స్పష్టంగా చెప్పారు. ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఏదో సెక్యులరిజం అనే మాటతోటి ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు కదా. ప్రకాష్ రాజ్ పేరు తీసుకొని మీరు మాట్లాడారు. ప్రకాష్ రాజ్ మీరు అనుకుంటున్నారేమో ఐ రెస్పెక్ట్ యూ, బట్ అట్ ద సేమ్ టైం సెక్యులరిజం అనేది వన్ వే కాదు. ఇదేంటంటే దశాబ్దాలుగా ఏమైపోయిందంటే సెక్యులరిజం అని చెప్పి ఏం చేశారంటే ప్రతిసారి అండి సెక్యులర్ అనగానే అసలు నేను హిందూ ధర్మం గురించి మాట్లాడితే నేను బొట్టు పెట్టుకుంటే నీ మతానికి ఏంటి నా ప్రాబ్లం అసలు నాకు అర్థం కావట్లే. సో నేను నాది ఆచరిస్తాను, నీది నువ్వు ఆచరించు అని చెప్తున్నదే ధర్మం. నేను ఎక్కడ ఈ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకో మతాన్ని దూషించడం చేయరు, ఇంకో మతాన్ని దూషించే అవసరం కూడా లేదు. కానీ హిందూ ధర్మం గురించి మాట్లాడామంటే సెక్యులర్కి విఘాతం, ఏదో సెక్యులరిజం కాదు అన్నట్టుగా. అది మరి మిగతా మతాలకు వర్తిస్తుందని పవన్ కళ్యాణ్ అడిగారు చాలా స్పష్టంగా. ఇదే పని ఒక చర్చిను అపవిత్రం చేయడమో, ఒక మస్జిద్ను అపవిత్రం చేయడమో ఏదైనా చేస్తే, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, లేదా ఒక అల్లా గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకుంటారా? కనకదుర్గమ్మను ఒకడు వచ్చి పిశాచం అని అంటాడు, ఒకడు వచ్చి భరతమాత గురించి మాట్లాడతాడు, ఒకడు వచ్చి అసలు దేవీ దేవతలను దూషిస్తూ పుస్తకాలే రాస్తారు. వీళ్ళందరికీ ఎవడిచ్చాడు హక్కు అని పవన్ కళ్యాణ్ అడిగాడు వాళ్ళ. అందుకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. సో లిటరల్లీ ఇట్లా అడిగే మనిషి లేరండి ఇంతకాలం ఉన్న వాళ్ళందరూ కూడా మీరు బీజేపీ మనుషులండి, మీరు ఆర్ఎస్ఎస్ మనుషులండి, మీరు ఇదండి అదండి అని చెప్పేసి అట్రిబ్యూషన్స్ ఇచ్చేసి వదిలేశారు. ఇవాళ ఒక సెక్యులర్ గొంతుకుతోనే ఎస్ నేను సనాతన ధర్మం విషయంలో ఎవడన్నా మాట్లాడితే ఊరుకోమని చెప్పే మనిషి ఈ రోజు ఆంధ్రాలో వచ్చారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఇంకొక పాయింట్ ఉంది ఇందులో. బేసికల్లీ తిరుమల గురించి మాట్లాడుతుంటే, తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతూ ఉంటే దానికి ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సుధాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. అంటే పందికోవు ఇంత కాస్ట్లీ, ఇది ఇంత కాస్ట్లీ. నిజంగా ఏమన్నా బుద్ధి బుర్ర ఉందంటే వాడికి నిజంగా అనొద్దు. కానీ ఎవరైనా సరే, అది ఎవరు కావచ్చు, సుధాకర్ రెడ్డి గారికి నేను పరిచయం ఉండవచ్చు, నేను ఆయనకు తెలియవచ్చు, ఇంకోటి కావచ్చు, బట్ దిస్ ఈస్ నాట్ ద వే. ఇది ఎవరు ఊహించని విషయాలు మాట్లాడుతున్నారు, ఎంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు. ఇదివరకు అట్లాగే ఒకడు క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి తిరుమల కొండ మీదకి వెళ్ళి వీళ్ళు సైతాన్ని పూజిస్తున్నారంటాడు. అంటే అక్కడికి పోతున్న అంటే కోట్లాది మంది భక్తులు, వాళ్ళందరి మనోభావాలు అవసరం లేదు వీళ్ళకి. ఏముంది, వాళ్ళని కులాల ప్రాతిపదికన విడగొట్టారు. వీళ్ళు ఈ కులము, వాళ్ళు ఆ కులము, వీళ్ళు ఈ కులం కాబట్టి ఇట్లుంటారు. సో వాళ్ళు హిందువులు అనే మాట మాత్రం తీసుకోరు. ఒక వ్యక్తి అవును నేను హిందువుల మనోభావాల గురించి మాట్లాడతాను అని స్పష్టంగా చెప్పాడు, వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి మాట్లాడితే ఊరుకోం, ఖబర్దార్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆ మాట అనడంతో ఒక్కసారిగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇట్లాంటి గొంతుకుల కోసం ఎదురు చూస్తున్నారండి కోట్లాది మంది హిందువులు. నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళు, దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు, తిరుమల పవిత్రత గురించి పనిచేస్తున్న వాళ్ళు, గతంలో 7 కొండలు కాదు 2 కొండలే అని మాట్లాడుతున్న సందర్భాల్లో కొట్లాడిన వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు, లేకపోతే దేవాలయ పరిరక్షణ ట్రస్టులు, దేవాలయాల కోసం కొట్లాడుతున్న వాళ్ళు, ఈవెన్ మొన్నటికి నేను వెలుగప్పుడు ప్రకాష్ రావు గారు లాంటి వాళ్ళు, ఆయన సేవ్ టెంపుల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి కొన్ని వందల ఉత్తరాలు రాసి ఉంటారండి. అసలు తిరుమల పవిత్రత మీద కొన్ని వేల ఈమెయిల్స్ రాసి ఉంటారు. ఆ టిటిడి ఈఓలకి, చైర్మన్లకి ఎవరొస్తే వాళ్ళని కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళందరి ఒక నిజానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో ఏమైందంటే ఇది ఒక విపరీతమైన దేశవ్యాప్తమైన చర్చలోకి వచ్చింది. ఎస్ ఒకడున్నాడు కొట్లాడడానికి అనే ఒక ఆశ్వాసన, ఒక ఆలంబన వచ్చింది. ఫర్ దాట్ పవన్ కళ్యాణ్ క్రెడిట్ ఇవ్వాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు అన్నట్టు ఆ సమయం వచ్చిందంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నారు వేల గొంతుకలు తిరుమల కోసం పోరాడినవి, గుళ్ళ కోసం, సనాతన ధర్మం కోసం అన్నారు కదా. సో నిజంగా ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతోటి, ఎందుకంటే యాదాద్రి లడ్డూకి సంబంధించి ఆ నెయ్యిని కూడా టెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది, అన్నవరం
అక్కడ ప్రసాదానికి సంబంధించి. సో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే గుళ్ళు ఉన్నాయో, ఎక్కడ డౌట్ ఉందో వాటిని టెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే నిజంగానే ఒక రెవల్యూషన్ వచ్చింది అని అనుకోవాలి, ఆ సమయం వచ్చింది అని అనుకోవాలి మీరు అన్నట్టు. వచ్చిందండి నిజంగానే. ఓకే. అంటే ఇక్కడ ఎట్లుందంటే గత 10 సంవత్సరాల్లో చూస్తుంటే రకరకాల మనుషులు మాట్లాడే వాళ్ళు మొదలయ్యారు హిందూ ధర్మం గురించి. ఎస్ నేను మాట్లాడుతాను అని ధైర్యంగా చెప్పగలిగే గొంతుకలు పెరిగాయి. అలా ఈవెన్ మన తెలుగునాట ఈవెన్ నేషనల్ స్టెప్ కూడా ఒకటి అందులో. మనం అందరం ఆడుతున్నాం, కానీ మన అందరికంటే కూడా అత్యంత ప్రాచుర్యం కలిగిన వ్యక్తులు, సెలబ్రిటీస్, అంటే ఒక కన్విక్షన్ కలిగినటువంటి వ్యక్తులు, ఎక్కువ మందికి రీచ్ కాగలిగే శక్తులు, అట్లాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది ఇవాళ ఏంటంటే ఈ ధర్మం గురించి కొట్లాడుతున్న అనేక మందికి ఇది ఒక ఆక్సిజన్ లాంటిది. ఇప్పుడు చాలా సంవత్సరాలు అదే చర్చిల గురించి వాటి గురించి ఇట్లా అయిపోయింది, మన దేవుళ్ళని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, తిడుతున్నారు, ఎవడికి పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ రాస్తున్నాడు, ఎవడికి తోచినట్టుగా వాడు ఏదో ఇష్టం వచ్చినట్టుగా పుస్తకాలు రాసి వదిలేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ చెంపపెట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడింది. ప్రకాష్ రాజ్ పేరు తీసుకొని మాట్లాడాడు ఆయన. అండ్ ఈవెన్ కార్తీ ఏదో సినిమా ఈవెంట్ లో మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడడం తోటి ఇమ్మీడియట్ కార్తీ అపాలజీస్ చెప్పాడు, నన్ను క్షమించండి అని అడిగాడు. కార్తీ మాత్రమే కాదు, ఈవెన్ సూర్య కూడా రెస్పాండ్ అయ్యాడని తెలుస్తుంది, ఇప్పుడే చూస్తున్నాను నేను. సో అంటే ఇంతమంది, అంటే జనరల్ గా సనాతన ధర్మము మన భారతదేశం ఏంటంటే, మీరు ఇందాక అన్నారు ఇప్పుడు టైం వచ్చిందని. భారతదేశంలో కొన్ని వందల మంది విదేశీ ఆక్రమణదారులు వచ్చి ఈ దేశాన్ని కబళించాలని చూసిన, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలని ప్రయత్నించిన, కొన్ని వేల మందిని చంపిన, మతం మార్చిన ఈ ధర్మం ఇప్పటికీ ఉంది అనంటే ఈ సనాతన ధర్మం సత్యమైంది. ఈ సత్యం ఎలాంటిది అనంటే ఇక్కడ దానికదే ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉంటది, సంస్కరించుకుంటూ ఉంటది, ఒక కొత్త వ్యక్తుల్ని పుట్టిస్తూ ఉంటది. ఒక్కొక్కరు అప్పుడప్పుడు వస్తుంటారు, కొంతమంది వస్తుంటారు, వచ్చి జాతిని జాగృత పరుస్తారు, చైతన్యపరుస్తారు. అలా వ్యక్తులని సనాతన ధర్మ రక్షకులుగా మార్చుకునే గుణం ఈ సనాతన ధర్మంలో ఉందేమో అనిపిస్తుంది. అందుకే నీకు టైమ్ అండ్ స్పేస్ ఒక్కొక్కరు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ అది రివైవ్ అవుతూ ఉంటది, మళ్ళీ ఒక కొత్త పురాతన స్థితిని మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటది. ఎప్పుడు ఆ రివైవల్ నడుస్తూ ఉంటది. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరేమో అనిపించింది నాకు ఇవాళ. అందుకే అనిపిస్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజులకెళ్ళి చూస్తున్నాం, అక్కడ ఆలయాల్లో రథాలు దగ్ధం చేసిన విజువల్స్ మనకి ఇప్పటి కళ్ళ ముందర కదలాడుతూ ఉంటాయి. అండ్ అక్కడ రాముల వారి విగ్రహం తల నరికేసిన విజువల్స్ మనకు తెలుసు. అండ్ గోరక్ష జరగని పరిస్థితులు. ఇప్పుడు ఇవాళ తిరుమలలో అన్యమత ప్రచారాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, అన్యమత ప్రచారం విపరీతంగా అదే పనిగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కోస్టల్ కారిడార్ అంతా కూడా హిందువులే లేకుండా చేస్తున్న సందర్భాలు వచ్చాయి. సో ఇట్లాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ నీడ్స్ ఎ వాయిస్. ఆంధ్రప్రదేశ్ సనాతన ధార్మికులు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రార్థనలు ఫలించాయేమో అనిపిస్తుంది నాకు. అది నా పాయింట్. అండ్ ఇంకోటి ఆయన అన్న దాంట్లో 2-3 మాటలు ఆయన ఈవెన్ ఆయన ఏదో హిందుత్వవాదిగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ పవన్ కళ్యాణ్ సాఫ్రనైజ్ చేసేస్తారు. అదొక ప్రమాదమే. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు హిందుత్వం గురించి మాట్లాడితే వాళ్ళ మీద బురద వేసేసి, ఓ ఈయన హిందుత్వవాది, ఈయన వెనకాల RSS ఉంది, ఈయన వెనకాల BJP ఉంది, ఈయన వెనకాల ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మాట్లాడడం అలవాటు అనమాట. సో అంటే ఏంటంటే ఒక మనిషిని ఐసోలేట్ చేయడం, ఆ పక్కకు తీసుకెళ్లిపోతారు, ఆ పక్కన పెట్టేసేస్తారు, ఇక ఆ మనిషి మీదనే చుట్టూ తిరుగుతుంటారు మన ఆలోచన. సో మనం ఆ ట్రాప్ లో పడకూడదు, ఎస్ ఎవరైనా సరే ఒక ఇండిపెండెంట్ వాయిస్, ఒక వ్యక్తి అనుకొని ఆ విషయం మాట్లాడాడు అంటే ఆ మాట్లాడిన వ్యక్తికి అట్రిబ్యూషన్స్ మనం చేయకూడదు. ఇది దీని వల్ల ఇలా అయిందా, రాజకీయ ప్రయోజనాల వల్ల ఇలా ఉందా, ఇది రాజకీయం చేయాలనుకుంటున్నాడా, ఆ చర్చ అసలు అనవసరం. ఎవరైనా ధర్మం గురించి మాట్లాడితే వాళ్ళకు నిజంగా రాజకీయ అవసరాలు ఉంటే ఆ రాజకీయ అవసరాలు కూడా తీర్చాలి. ఎందుకంటే ధర్మాన్ని నమ్మే వ్యక్తులం. ఎవరు ధర్మం గురించి మాట్లాడతారో లెట్ ఇట్ బి. ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి నిలబడాలి దగ్గరగా, దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు అన్నమాట ఆయన కూడా అన్నారు, వైసీపీలో కూడా హిందువులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడండి. అవును మాట్లాడాలి కదా, మరి ఆయన మాట్లాడారండి. అసలు యాక్చువల్లీ టీటీడీ నిజంగా భక్తుల, ఇది నేను చాలా సంవత్సరాల కిందట మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మన దగ్గర భక్తులు ఉన్నారండి, హిందువులు లేరు అని నేను అనేక సందర్భాల్లో మాట్లాడానండి. భక్తులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీరు తిరుమల కొండ మీదకి వెళ్లేవాళ్ళు రోజుకు లక్షల్లో వెళ్తారు, కోట్లలో వెళ్తారు. అక్కడ అపవిత్రం అయింది అన్నప్పుడు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారండి, ఎంతమంది వచ్చాం మనం. ఇప్పుడు కంచి జయేంద్ర సరస్వతి స్వామి వారిని అరెస్ట్ చేస్తే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారండి. ఎవరింట్లో వారు కోపాన్ని ప్రదర్శించుకోవడం తప్ప, బయట సోషల్ మీడియాలో ప్రదర్శించడం తప్ప. సోషల్ మీడియాలో ఇప్పుడు కోటి దీపోత్సవం అన్నారనుకోండి, లక్షల మంది జనాలు వచ్చేస్తారు. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది చూడండి, మీరు లక్షల మంది ఉంటారు రోడ్ల మీద.
అదే హిందువులకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనండి, ఒక్కరన్నా వస్తారా? మనం వెళ్ళే ఆలయం అపవిత్రం చేస్తున్నారు, మనం వెళ్ళే దేవుడు, మనం ఎవరైతే మన ఇష్ట దైవమో ఇలవేల్పుగా అనుకుంటున్నామో, కలియుగ ప్రత్యక్ష దైవం అంటున్నామో, ఆయనకు పెట్టే లడ్డూలోనే కల్తీ చేస్తున్నారు అని అంటే దాని మీద మనం స్పందించకపోతే ఇంకా దేనికి స్పందిస్తాం మనం? నాకు అర్థం కావట్లేదు ఇది. సో సరే, మనం ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్క. ఇప్పుడు మనమేమో జర్నలిస్టులం అయ్యాము, మీడియాలో ఉన్నాము, ఛానల్ నడుపుతున్నాం కాబట్టి 10 మాటలు మనం మాట్లాడతాం, 10 మందికి రీచ్ చేయాలనుకుంటాం. మన కర్తవ్యం. జనరల్ గా అదే కదా. నిజానికి ఇట్లాంటి ఒక పొలిటికల్ లీడర్ నిజానికి పొలిటికల్ గానే జరగాలండి. హిందూ ధర్మం నిలబడాలంటే రాజకీయ నాయకుల వల్లనే అవుతుంది. నేను ఎందుకు కొంచెం ఒకసారి స్పష్టంగా అనుకుంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు లేదా ప్రభుత్వం నడిపే వాళ్ళు అధికారంలోకి వస్తే గానీ, అధికారంలో ఉంటే గానీ నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా జరుగుతాయి, పాలసీ డిసిషన్స్ ఉంటాయి. సో మీరన్న ప్రకారమే నేను అడుగుతున్నాను, అంటే సనాతన ధర్మ బోర్డు ఉండాలి అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో రాబోయే రోజుల్లో దీని మీద ఏమైనా అడుగులు పడతాయి? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే సనాతన ధర్మ బోర్డు అంటే, నేను ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా మనము మాట్లాడాము, ఈవెన్ వల్లీశ్వర్ గారితో కూడా నేను మాట్లాడాను, వారు సీనియర్ జర్నలిస్ట్, వారు చెప్పారు బేసికల్లీ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఒకటి ఉందండి. యాక్చువల్లీ పివిఆర్కే ప్రసాద్ గారి హయాంలో ఆయన సంకల్పించుకొని వారు చాలా మంది స్వామీజీల్ని వీళ్ళని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఒక హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని పెట్టారు. అంటే ఆలయాల్ని పరిరక్షించుకోవడం కోసం అది పనిచేయాలని, ఒక ఇండిపెండెంట్ గా వర్క్ చేయాలని. దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2018 మధ్య కాలంలో దానికి నిధులు కూడా ఇచ్చారు. అది కొంత యాక్టివ్ గా పనిచేసింది. తర్వాత కాలంలో దాన్ని కూడా అటకెక్కించారనేది ఒక అభిప్రాయం. సో ఇప్పుడు సనాతన ధార్మిక బోర్డు ఒకటి ఉండాలి, దేశవ్యాప్తంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట. లిటరల్లీ ఉండాలేమో దేశవ్యాప్తంగా ఒక బోర్డు తీసుకొని. ఇప్పుడు ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అంటున్నాం, నిజానికి ఈ ప్రభుత్వ కంట్రోల్లో ఆలయాలు ఉండకుండా ఒక ధార్మికవేత్తలు నడిపించే విధంగా అది ఉంటే బాగుంటుందని. విశ్వాసమే ఆలంబన దేనికైనా కానీ. టీటీడీలో పనిచేసి ఇవాళ పవన్ కళ్యాణ్ అడిగారు, టీటీడీలో అంతమంది పనిచేస్తున్నారు, హిందువులు కాదా మీరు? దేవుడి సొమ్మే కదా మీరు తింటున్నది, నిజానికి దేవుడి దగ్గర పనిచేస్తూనే కదా మీ పొట్ట కూడా గడుస్తోంది, మీ ఇల్లు కూడా గడుస్తోంది. సో మీకు తెలియదా హిందూ, మీకు ఇట్లా ఇష్యూ జరుగుతోంది, ఇక్కడ కల్తీ చేస్తున్నారు అన్నప్పుడు మీరు స్పందించరా అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అది ఇంత పెద్ద వ్యాలిడ్ క్వశ్చన్. ఇంకొక విషయం కూడా, అండ్ ఇంకోటి అర్చకులు, మేము ఇదివరకు నేను చెప్పాను, ఆ తర్వాత నేను చెప్పలేదు అని చెప్పేసి రమణ దీక్షిత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా నేను అడుగుతున్నాను రమణ దీక్షిత్ గారు చెప్పాలి ఇప్పుడు సమాధానం కూడా. నేను ఇదివరకు నేను కంప్లైంట్ చేశాను కానీ అప్పుడు స్పందించలేదు అని అన్నారు. మీకు మీడియా యాక్సెస్ లేదా అండి? లిటరల్ అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మందికి ఏంటంటే, నేను వారిని తప్పు పట్టాలనో ఉద్దేశం నాకు లేదు కానీ, మనకు ఒక విషయం తెలిసి కూడా పర్వాలేదులే అనే విధంగా వ్యవహరించడం కూడా పొరపాటే. అంటే ఒత్తిడి తీసుకొచ్చారు, లేకపోతే నా మాట ఎవరు ఏమన్నా చేయొచ్చు సార్, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు తిరుమలలో, మీకు తెలియంది కాదు, మనం కూడా జర్నలిజంలో చాలా సంవత్సరాలకి వెళ్ళి ఉన్నాం. తిరుమలలో ఒక చిన్న అవినీతి జరిగిన, ఒక చిన్న ప్రాబ్లం జరిగినా, ఏదన్నా జరిగినా కానీ బయటకు వచ్చి మాట్లాడితే అది పెద్ద ఇష్యూ అవుతుంది. 100%. పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. అట్లీస్ట్ ఇష్యూ అన్న అయ్యేది కదా, ఆ రోజే జాగ్రత్త అన్న పడేవాళ్ళం కదా. ఆ తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల పాటు అది కొనసాగించాం చూసావా, మరి దాని పాపం ఎవరిది? ఆ రోజు మాట్లాడాను కానీ కుదరలేదు అని అంటే, ఆ రోజు మాట్లాడారు కానీ దాన్ని ఇంకా సీరియస్ గా ఎందుకు తీసుకోలేదు? సీరియస్ గా తీసుకొని ఉంటే ఈ రోజుకి మనం చాలా రోజులు మనమైతే అపవిత్రం కాకుండా ఉండేవాళ్ళం. నేను చేయాల్సినవన్నీ చేశాను కానీ దాన్ని పట్టించుకోలేదు. సరే, ఇంకా వాళ్ళకే వదిలేద్దాం మనం, దాన్ని ఏం చేయలేం మనం. అంటే నేను ఏ సీరియస్నెస్ కి పోయాను, ఎంత దూరం పోయాను అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. లిటరల్లీ మాట్లాడితే ఇంకా మనం ఏం చేయలేం. సీరియస్ గా ముందుకు వెళ్ళగలిగారా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యారా అక్కడే? అంటే అది వేరే కదా, అట్రిబ్యూషన్స్ వద్దులేండి, వదిలేద్దాం, అట్రిబ్యూషన్స్ వద్దు. బట్ స్టిల్ చెప్తున్నాను, మనకు విషయం తెలిసిన వెంటనే రెస్పాండ్ అవ్వడం. పోర్టులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, ఈవోల దగ్గర నుంచి, ఎవరైనా మీరందరూ హిందువులు కాదా, ఇదే ఆయన ప్రశ్న. ఇంకొకటి కూడా కీలకంగా అన్నారండి పవన్ కళ్యాణ్ గారు, మీరు మతం పుచ్చుకునిండొచ్చు కానీ దాన్ని కూడా పక్కన పెట్టి మీకు ధర్మాన్ని రక్షించే బాధ్యత అయితే తీసుకున్నారు కదా అన్నారు. అవును. సో అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇందులో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, అన్యమతస్తులు ఇందులో ఉన్నారు తిరుమలలో. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కూడా ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, తిరుమలలో అన్యమతస్తులు ఉండడానికి వీల్లేదు, ఆలయాల్లో పనిచేసే వాళ్ళు అన్యమతస్తులు ఉండడానికి వీల్లేదు అని. చట్టమే ఉంది యాక్చువల్లీ, వేరే మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు అక్కడ ఉండకూడదని. డిప్యూటీ ఈవోలుగా పనిచేసిన వాళ్ళు, పెద్ద పెద్ద అధికారులే సండే వస్తే చర్చికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. నీకేం నమ్మకం ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి పైన? నీ నమ్మకం లేకపోగా
ఇక్కడున్న నమ్మకం కలిగిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు కదా, ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా సనాతన ధర్మాన్ని రక్షించే క్రమంలో ఒక తప్పు జరిగితే తప్పు అని చెప్పకపోవడం తప్పు, ఇది తప్పు అని చెప్పకపోవడం తప్పే కదా, అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అట్లీస్ట్ ఈ రోజు ఒక చలనం వచ్చింది, చైతన్యం వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంటి వాడు మాట్లాడడం వల్ల ఏమైందంటే ఈ రోజు ఒక పెద్ద ఇష్యూగా ఇది కనబడుతోంది. ఇది నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి డెఫినెట్ గా, ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన దాన్ని సింపుల్ గా తీయలే, దాన్ని చాలా పెద్దగానే దాన్ని తీసుకున్నారు. అండ్ అది ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని ఒక పెద్ద ఇష్యూగా అవ్వడం వల్ల ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా, ఈవెన్ ఆయన శ్యామలరావు ఈవో గారు చెప్తున్నది ఏంటంటే, ఆయన ఈవోగా పెట్టిన రోజు నుంచే ఆయన చెప్పారంట, మీరు ఇక్కడ సీరియస్ గా అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, అవన్నిటిని సెట్ చేయాలని చెప్పారంట. శ్యామలరావు గారు చెప్తున్నారు. నిజానికి ఆ సీరియస్నెస్ ఉంది, ఇక్కడ మనం అవకతవకలు ఉండకూడదు, తిరుమలను మనం కాపాడుకోవాలన్న ఒక సంకల్పం ఉండడం వల్లనో ఇంకోటో ఇది ఇష్యూ అయితే పెద్దగా ఈ రోజు ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఎస్టాబ్లిష్ అయిన క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలనకి, అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునే విధంగా, నేను ఇతర మతాలకు ఏదో గాయపరచాలనే ఉద్దేశం ఎవరికి లేదు, ధర్మాన్ని పరిరక్షించుకునే క్రమంలో అడుగులు ముందుకు పడాలనేది నా ఉద్దేశం. అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పిలుపునిచ్చారు, ఆయన ఈ 1వ తారీఖు తిరుమలకు పాదయాత్ర వెళ్తాను అని చెప్పి, అండ్ కాలినడకన పైకి వెళతాను అని చెప్పారు. అండ్ తర్వాత సభకు కూడా పిలుపునిచ్చారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ విష్ నిజానికి ఈ క్రమంలోనే ఈ లడ్డు వ్యవహారంతో వెంకటేశ్వర స్వామి ఇది క్రియేట్ చేశాడేమో అని కూడా అనిపిస్తుంది నాకు. నిజానికి వెంకటేశ్వర స్వామి సంకల్పమో మరి తెలియదు, కానీ ఒక పెద్ద జలక్ వచ్చినప్పుడే, ఒక పెద్ద కుదుపు వచ్చినప్పుడే ఒక కొత్త సంస్కరణ జరుగుతుంది. ఇంకో కొత్త అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే ఒక ఆపర్చునిటీగా మారుతుంది. అట్లీస్ట్ ఈ ప్రాబ్లం నుంచి మనం ఒక ఆపర్చునిటీ అని అనుకుందాం, మళ్ళీ ధర్మాన్ని రివైవ్ చేసుకునే దానికి, ధర్మాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలని కోరుకుందాం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇక్కడతో ఆపకుండా దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. సనాతన బోర్డు అని ఆయన ఏదైతే ప్రతిపాదిస్తున్నారో అది కొంచెం సీరియస్ గా వర్కౌట్ అయ్యేలా చేయాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ ఇష్యూని మనం ఇప్పటి నుంచి కొంచెం సీరియస్ గా ముందుకు తీసుకెళ్లాలనేది మనం కోరుకోవాలి. ఓకే, చివరిగా అండి, అంటే కొన్ని విమర్శలు, అంటే వాటిని విమర్శలు అని నేను గుర్తు చేయడం కంటే వాటికి ఒక ఆన్సర్ మీ దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అనే ఒక కొంత స్టార్ట్ అవుతోంది. స్వామీజీలు ఏం చేస్తున్నారని, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీ పొలిటికల్ లీడర్స్ అని. సో దానికి ఏం చెప్తారు ఆన్సర్? రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అనేది అది ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాలుగా ఉన్నది. మీరు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా, శ్రీశైలంలో ఇష్యూ వచ్చినా, లేకపోతే ఇంకో దగ్గర ఇంకో ఇష్యూ వచ్చినా, స్వామీజీలు ఏం చేస్తున్నారని అడుగుతారు. సీరియస్లీ అంటే నా అజంప్షన్ ఇందులో వేరే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వర్క్ చేస్తూ పోతూ ఉన్నారు. అందరూ ఒకేసారి అన్నింటికీ రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా కరెక్ట్ కాదు. ఇవాళ ఏమంటారు, ప్రధానమంత్రి మాట్లాడొచ్చు కదా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇంకోటి ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నారు డైరెక్ట్ గా, దీనికి ప్రధానమంత్రి రెస్పాండ్ కావాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ ఉన్నాయి, మేము పని చేస్తున్నాం కదా అని అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వామీజీలు అన్నాం అనుకోండి, స్వామీజీలు అంటే అది ఒక సిస్టమ్ ఉంది అక్కడ. చాలా మఠాలు, పీఠాలు వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, నిజానికి ఇట్లా ఎట్లా జరిగింది అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తేనే ఇచ్చినట్టుగా భావించడం కూడా తప్పు, నేను దాన్ని కూడా ఒప్పుకోను. కొంతమంది వెనకాల బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. వీటి మీద ఆర్టీఐలు ఫైల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే లీగల్ గా కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, అన్యాక్రాంతమైన భూముల్ని కాపాడుకోవడం కోసం బ్యాక్ ఎండ్ లో కొన్ని వందల వేల మంది పనిచేస్తున్నారు. అందరూ ముందుకొచ్చి మాట్లాడాలి అనడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మనం ముందుకొచ్చి మాట్లాడిన వాళ్ళకి మనం ఏం నిలబడుతున్నాము అనేది కూడా క్వశ్చన్ ఉంది. లిటరల్లీ మనకు కూడా క్వశ్చన్ ఉంది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడారండి, ఇవాళ మాట్లాడారని వాళ్ళని పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఆయనతో నిలబడండి. ఎంతమంది నిలబడతారు? లిటరల్ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళతో నిలబడతాం. అట్లీస్ట్ కొన్ని సందర్భాలు అన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదో ప్రాబ్లం మన దగ్గర. అంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమైంది సార్ ఇది మాట్లాడలేదు, ఏమైంది అదే అట్లా కూడా ఉండకూడదు అని నా అభిప్రాయం. సో సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి కొన్నిటికి కొంతమంది రియాక్ట్ అయినప్పుడు, కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళకు మద్దతుగా నిలబడడం కూడా అవసరం. మాట్లాడని వాళ్ళ గురించి మాట్లాడడం కంటే మాట్లాడిన వాళ్ళకి మద్దతు తెలపండి. నా ప్రశ్న నా క్లారిటీ నాకుంది. అండ్ ఇంకోటి, స్వామీజీలోనంటే వాళ్ళు చాలా పీఠాలు, మఠాలు ఈ రోజు సనాతన ధర్మం నడుస్తుంది అని అంటే కేవలం రోడ్ల మీదకి వస్తే కొట్లాడితేనే జరగదండి, ఇది కూడా చేయాలి. ఇది చేయకపోవడం వల్ల జరగట్లేదు అన్నది ఎంత నిజమో, అనుష్ఠాన బలం కూడా చాలా ఇంపార్టెంట్. ధర్మం నమ్మేది కూడా అదే కదా, అనుష్ఠాన బలం ఉండాలి.
వాళ్ళ అనుష్ఠానం వల్ల కూడా ఇట్లాంటి భావనలు, ధార్మిక భావనలు పెరుగుతున్నాయి సమాజంలో. మనం దాన్ని నమ్మాలి. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, కైంకర్యాలు, సేవా కార్యక్రమాలు, ఎన్నో రకాల ప్రవచనాలు, ఇలాంటి కొన్ని ఆధ్యాత్మిక దారిలో కూడా ఈ సమాజాన్ని నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తగ్గించాల్సిన అవసరం లేదు, ఒకరు చేస్తున్నారు కాబట్టి. రోడ్లకు వస్తేనే మొత్తం అయిపోతాయి సమస్యలు అనుకుంటే అందరం రోడ్ల మీదనే ఉండాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు విమర్శల్లోనే అంటున్నాను. సో ఇది కూడా కేవలం అంటే మీ దగ్గర నుంచి అంటే ఆన్సర్ కోసమే, ఇది విమర్శ చేయాలని కాదు. అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు, ఆయనకు ధర్మం అంటే తెలుసా అని కొంతమంది కమ్యూనిస్టు నేతలు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు కొత్తగా. అండ్ ప్రకాష్ రాజు కూడా, నేను ఒక మాట అంటే మీరు దాన్ని కంప్లీట్ మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, నేను 30వ తారీఖు వస్తాను, షూటింగ్లో ఉన్నాను, మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా అంటారు. సో ఏంటి అంటే ఇదేంటి మళ్ళీ మధ్యలో కొత్తగా ఈయనకు ధర్మం గురించి తెలుసా అనే క్వశ్చన్ వేయడం ఎంతవరకు సమంజసం ఇట్లాంటి సందర్భంలో ఎత్తుకున్నప్పుడు? వీళ్ళకి తెలుసా ధర్మం గురించి? ఏం తెలుసా వీళ్ళకి? ఏం తెలుసా అండి ధర్మం గురించి? ఏం హక్కు ఉంది? నాస్తికవాదాన్ని వినిపించే వాళ్ళకి ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? లిటరల్ గా ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది అదే, మేము మా పూజలు మేము చేసుకుంటాం, మాదేదో మేము నమ్మకము, నీకు నమ్మకపోతే మూసుకొని కూర్చో, నమ్మకు అంతే, వదిలేయి, మౌనంగా ఉండు, ఎందుకు నన్ను గాయపరుస్తావు? నా ఇంటికి వచ్చి నా మీద దాడి చేస్తుంటే నేను మాట్లాడద్దనడం ఏం సెక్యులరిజం అని అన్నారు పవన్ కళ్యాణ్. రైట్. సో నీకేం హక్కు ఉంది? ప్రకాష్ రాజ్కి ఏం హక్కు ఉంది? ఏంటి ప్రాబ్లమ్? సనాతన బోర్డు చేయాలి అని అన్నాడు అనుకోండి, దానికి ప్రకాష్ రాజ్ ప్రాబ్లం. ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్ నేను చదివాను. ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఎందుకు నేషనల్ ఇష్యూ చేస్తున్నారు, దీన్ని ఇప్పుడుకున్న మత ఇష్యూస్ సరిపోవా, ఇప్పుడుకున్న రిలీజియస్ ఇష్యూస్ సరిపోవా, ఇంకా దీన్ని ఎందుకు కమ్యూనల్ ఇష్యూస్ ఇంకా పెంచుతున్నారు అని అన్నాడు. ఏంటి నా గురించి నేను మాట్లాడితే కమ్యూనల్ ఇష్యూ ఎందుకు అవుతుందండి? లిటరల్లీ నా గురించి నేను నా తిరుపతి లడ్డూని ఎవడో అపవిత్రం చేశాడు, దాని గురించి మాట్లాడితే నేను కమ్యూనల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? ఇదేంటంటే తెలియకుండా తెలివిగా మాట్లాడామనుకుంటారు వీళ్ళు. నేను ఇది మొదటి నుంచి అంటున్నాను, ప్రకాష్ రాజ్ విషయంలో మొదటి నుంచి నా స్టాండ్ ఇదే. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తి. ఆయనకు అసలు యాక్చువల్లీ అప్పుడు మా ఎలక్షన్స్ లో ఆయనకు ఈ నాగబాబు గారు సపోర్ట్ చేసినప్పుడే నేను అన్నాను, నేను ట్వీట్ కూడా చేశాను అప్పుడు, లిటరల్లీ ప్రకాష్ రాజ్ అనే వాడితో విషయంలో మాత్రం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని. లెట్స్ బి క్లియర్ దిస్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆయన, నేను ప్రకాష్ రాజ్ యాజ్ అన్ యాక్టర్, హీజ్ పెద్ద యాక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయనకు సనాతన ధర్మానికి ఏంటండి సంబంధం? ఏంటి తెలుసు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటంటే నాకు తెలిసిందే తెలిసినట్టు నీకు తెలిసింది తెలియనట్టు ఇట్లేంటి? అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకు చాలా సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం అండి ఇది. కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, శివలింగం మీద పోసే పాలు మామూలు మా పేద ప్రజలకి ఆకలి తీరుస్తాయి అని అంటారు. నేను శివలింగం మీద పాలు పోస్తున్నాను, నేను పేద ప్రజల ఆకలి తీరుస్తాను, నీకేంటో ఇది నా నమ్మకము. నేను ఈయనకు ఇక్కడ అందుకే సామ్వేదం గారు చెప్తారు, శివలింగం మీద పాలు పోస్తున్నాను, అక్కడ వాడు ఆకలి తీర్చడం. నిజంగా వీడు శివలింగం మీద పాలు పోయాడు, ఆకలి తీర్చాడు. అప్పుడు విధన చేస్తున్నారా పూర్తిగా అంటే అది చేయరు. ఇప్పుడు అంబానీయో అదానియో ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు, అట్ ద సేమ్ వాడి ఇంట్లో, ఇప్పుడు నీ ఇంట్లో పెళ్లి చేసుకోవడం ఎందుకు, అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, నీ ఇంట్లో అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం ఎందుకు, అదే ఏదో పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే, వాళ్ళు చేస్తున్నంత చారిటీ మరి నువ్వు చేస్తున్నావు అంటే అన్నింటికి ఎట్లా అంటే మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టినట్టుగా చేస్తారు. ఆ కోడిగుడ్డు మీద ఈకలు బీకే వాపత్ అనమాట. వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సీరియస్లీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ సనాతన ధర్మము, ఈ ధార్మిక మొన్న సనాతన ధర్మం వైరస్ అంటాడు ఒకడు పొలిటికల్ లీడర్. మరి అప్పుడు మాట్లాడకూడదు తప్పు అని చెప్పారు వీళ్ళంతా వచ్చి. అది మాత్రం సెక్యులర్. అవును, ఎవరికైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? అంటే ఇదంతా నేను ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నానంటే, చాలా సంవత్సరాలు. అండ్ ఇప్పుడు మనమేనా, నేను జర్నలిస్ట్ అండి, అవునండి నేను మాట్లాడతానండి అని అంటే, నువ్వు హిందుత్వవాదివి, ఎట్లా జర్నలిస్ట్ అని అంటే, అరే బాస్ వాట్ ఈస్ దిస్? నేను ఇచ్చే వార్తలో తప్పు ఉంటే మాట్లాడు, నేను మాట్లాడే మాటలో తప్పు ఉంటే మాట్లాడు, దట్స్ ఇట్. నాకు నువ్వు అట్రిబ్యూషన్స్ కల్పకు. నేను ఏదో ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీ మనిషి, ఇంకో మనిషి. ఇదంతా ఏంటంటే వీళ్ళు కావాలని సంవత్సరాలుగా చేస్తున్న కుట్ర, అదే పనిగా జరుగుతున్న కుట్ర ఇది. రాముడు గొప్ప, రావణుడు గొప్ప. అయినా ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడిన మాటని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి అలవాటు అయిపోయింది రాముడా రావణుడా, నేను రావణుడు అభిమానిని అని చెప్పుకునేవాడు. ఈ రావణుడు అభిమాని ఏంటి నాకు అర్థం కాదు. అనవసరమైనవన్నీ జొప్పిస్తూ ఉండడము. సీతమ్మ వారిని అదేంటో చాలా సంవత్సరాలకి వెళ్ళి సినిమాల్లో ఉంటాయి అన్నమాట. సీతను రాముడు అనుమానించవచ్చు, కానీ నేను అనుమానించను అంటాడు హీరో.
ఇదేంటో నాకు అర్థం కాదు. సీతను రాముడు అనుమానించిన దానికి నువ్వు రాముడి కంటే గొప్పవాడు హీరో అది చెప్పుకోవడానికి. సరే ఇవన్నీ నేను లోపలికి వెళ్తే బాగా వస్తాయి కానీ Okay. బట్ ఫస్ట్ టైం ఒక ఇండస్ట్రీ కూడా ధర్మం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ మాటలు తూలకండి అని చెప్పారు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు. ఫైనల్ గా అండి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం చేశారంటే, ఇప్పుడు ఎక్కడైతే ఈవెన్ హోటల్స్ కానీ అక్కడి నుంచి మొదలు పెడితే దేవాలయాల వరకు అన్నిటినీ కూడా స్క్రూటినీ చేయాలి, సీసీ కెమెరాస్ పెట్టాలి, ఆ పవిత్రత కాపాడాలి అని ఒక మూమెంట్ తీసుకొచ్చారు ఆయన గవర్నమెంట్ పరంగా. సో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే, మరో యోగి ఆదిత్యనాథ్ లాగా పవన్ కళ్యాణ్ మారే పరిస్థితి అని నేను అనొచ్చా? ఎట్లా ఉంటది ఫైనల్ గా? ఒక అంటే ఎవరికి వాళ్ళు ప్రత్యేకమండి, అలా అంటే మనం అలా కలపాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ అంటే ఒక ధర్మం గురించి చేస్తున్నారు, ధర్మం గురించి పనిచేస్తున్నారు. ఇప్పుడు పవిత్రతని కాపాడడం కోసం మనం ప్రయత్నం చేయాలన్నది కరెక్ట్. ఇప్పుడు మీరు ఇందాక పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లోనే మక్కాను ఎవరైనా అపవిత్రం చేయగలరా? చర్చిని ఎవరైనా అపవిత్రం చేయగలరా? జీసస్ ని ఎవరైనా తిట్టి ఉండగలరా? ఆయన డైరెక్ట్ గా అన్నారు, ప్రవక్తను లేకపోతే అల్లాను ఒక మాట అనగలరా అని ఉండగలుగుతారా? కొడతారని అన్నాడు సీరియస్. అంటే ఈయన కొట్టమని కూడా చెప్పట్లేదు, గొడవ అది కాదు. ఏంటంటే ఇప్పుడు పవిత్రతను కాపాడడం అంటే ప్రతి ఒక్కళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు భక్తులు అక్కడ ఉంటే పని జరిగిపోద్ది, వేరే ఏం లేదు. అండ్ ఇంకోటి సనాతన ధర్మంలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, ఒక గొప్ప విషయం ఏంటంటే, మనకు పాప భీతి ఉందండి. నేను అపచారం చేస్తే అది నాకు తగులుతుంది లేదా నా పిల్లలకు తగులుతుంది అని ఒక బాధ భయం ఉంటుంది చూసారు, ఒక పాప భీతి ఉంటుంది. పాపము పుణ్యం అనేది ఇవే, నీ భావనలే. నీకు ఏదైతే భావనతో నువ్వు దేవుడికి పెడుతున్నావో ఆ భావన ముఖ్యం, అంతే కదా. సో మనం అట్లా లెక్కేస్తే చాలా అవి ఉంటాయి, భక్త కన్నప్ప ఉంటది, చాలా ఉంటాయి. నేను భావన లెక్క, నీకు ఆ భావన కలిగిన వ్యక్తులు అక్కడ ఉండడం అత్యంత ముఖ్యమైనది. ఎవడైనా కల్ప్రిట్ లోపలికి వచ్చి దాన్ని అపవిత్రం చేయాలని ఎవడన్నా అనుకుంటే దాన్ని ఆపడం మన విధి, మన బాధ్యత. ఎందుకంటే మనం విశ్వాసంలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళానండి నేను. కాశ్మీర్లో శివలింగాల పైన దాన్ని మూత్రాలు పోసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. నేను కడిగిన, నా కళ్ళారా చూసి నేను కడిగిన శివలింగాల్ని. ఎవడు చేశాడు అంటే ఏంటి? నువ్వు నేను పవిత్రంగా అట్లా అనంగానే శివుడు అపవిత్రమైనట్ట కాదు. కానీ అలా చేసిన వాడెవడో వాడి విషయంలో మనం గట్టిగా ఉండడం అనేది మన బాధ్యత. బికాస్ శివుడు చెప్పలే నాకు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి, లేకపోతే వెంకటేశ్వర స్వామి పవిత్రతను మనం తగ్గించడం ఏమి ఉండదు. వెంకటేశ్వర స్వామి, ఆయన పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా అన్నారు, వెంకటేశ్వర స్వామి పవిత్రతను మనం తగ్గించడం కాదు, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనది. ఆయనకి ఏదో ఆపాదించాల్సిన అవసరం లే, ఆయన నిరాకారుడు. ఆయన అన్నాడు వాళ్ళ పవన్ కళ్యాణ్. అందుకని నాకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ నాట్ వెంకటేశ్వర స్వామి డ్యూటీ కాదు, ఇది మన డ్యూటీ. మనం చేయాల్సిన డ్యూటీ మనం చేద్దాం. ఆ చేయడానికి ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా స్టార్ లేదా ఒక రాజకీయ నాయకుడు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక విషయం గురించి స్పష్టంగా మాట్లాడారు, వచ్చారు అని అంటే, which is very welcoming sign. Okay. So we have to be with him, definitely, no doubt about it. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. సో అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని చాలా క్లియర్గా మళ్ళీ డీకోడ్ చేసి మాకు చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో అదండి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల విషయంలో, అంటే వాటిని ఎలా తీసుకోవాలి మనం అనే విషయంలో సో సాయి గారు చెప్పిన మాటలు విన్నారు కదా. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ 100% మీ మనసులో ఉన్న భావాలు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో దట్ మిగతా వాళ్ళు కూడా చదువుతారు, ఈ విషయంలో అందరికీ కూడా ఒక అవేర్నెస్ వస్తుంది అనే విషయం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.